ఇక ఆలస్యం చేయకుండా వీడియోని షురూ చేసేద్దాం, వచ్చేయండి. పాపం ఇక్కడి భర్త గారు మిక్సీ గ్రైండింగ్ చేస్తూనే ఇంకొక వైపు ఇంటామెతో మాట పడుతుంటాడు. అయినా ఆ మిక్సీ సౌండ్ కి ఇంటామె తిట్టే తిట్లు కూడా వినిపించదులేండి. ఎందుకంటే అయ్యగారు తిట్టేటప్పుడు ఆన్ లో పెట్టి ఆపినప్పుడేమో గోల పెట్టిస్తాడు. వాహ్ క్యా ప్లానే బాయ్. మీరైతే ఈ జత్ని కాపాడేసుకున్నారు కదా. ఈడ ఈ కెమెరామెన్ పెళ్లి జంటల ఫోటోలను తీయకుండా ఇస్తరాకులట్టుకెళ్లి కింద కూర్చుని పెళ్లి చూస్తున్న పిల్లలకు ఎడతాడు. అయినా ఈ స్కూల్ కి పోకుండా ఈడేం చేస్తుండ్రు పిల్లలు అంటే అది. సరే పిల్లలు ఏదో ఆశపడి వచ్చుంటారు, దానికి ఈ కెమెరామెన్ అసలు ఇట్లా చేయడంలో ఏమైనా అర్థం ఉందా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. స్కూల్లో టీచర్లతో బాధ, ఇలాంటి ఫంక్షన్లలో ఈ పెద్దోళ్ళతో బాధ. ఇక్కడ ఈ పిల్లలకు డాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన ఈ మేడం గారు బహుశా డాన్స్ నేర్పియాలనంటే ముందుగా మనకు డాన్స్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదనుకుందో ఏమో. మరి పిల్లలైతే ఈ ఖతర్నాక్ డాన్స్ ఎట్లా చేయాలనో అర్థం కాక పరేషాన్ల పడుతున్నారు. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. శ్యామ్ రాణి స్టాప్ ఇట్. అసలు నువ్వు వేస్తున్న పాట ఏంది, ఆ స్టెప్ ఏంది? తగిడి తగిడితా 2-4, తగిడి తగిడి తగిడితా 6-8. ప్రతి మూమెంట్ కి ప్రతి పాటకి ఓ ఫీల్ ఉంటది, ఓ ఎమోషన్ ఉంటది. తాగు తప్పు లేదు, తూగు తట్టుకుంటాం. అయినా ట్రెండింగ్ కి ట్రోలింగ్ కి తేడా లేకుండా బిహేవ్ చేయకుండా ప్లీజ్. మేడం చేసిన డాన్స్ ఏంది, ఆ సాంగ్ ఏంది? కాస్త ఎవరైనా పసిగట్టుంటే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక్కడి భయ్య పప్పీకి బువ్వ పెడుతుంటే కాస్త అట్లా కింద పడిపోతది. దాన్ని అట్లా ప్లేట్లు పెట్టి పప్పీకి తినిపిద్దామంటే చూడండి, ఇదైతే అస్సలు తినడమే లేదు. నాకు ఒకటి అర్థమైంది, కుక్కలు విశ్వాసంతోనే కాదు రోషం పౌరుషంతో కూడా బతుకుతుంటాయి. నా గురించి నీకు తెలీదు, నేను చాలా 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 డేంజరస్. బహుశా ఈ కోతిని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి ఫ్యామిలీ మొత్తం షికారుకి వెళ్ళి ఉంటారు అనుకుంటా. ఇదైతే టైం పాస్ గాక గోక్కుంటా అతికమక్క పడుతూ ఒక్కదే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంది కదా. జిమ్ కి ఫస్ట్ టైం వచ్చి తనలోని టాలెంట్ ని చూపిద్దామనేసి బాగా ఎక్సైట్ అవుతూ వస్తుంటాడు. కాకుంటే అంతల్నే పల్టీ కొట్టేసి నిజంగానే తనేంటో తన టాలెంట్ ఎంతో ప్రూవ్ చేసుకున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏం కాదులే భయ్యా, ఇంటికెళ్ళి జెండు బామ్ రాసుకో, బాగైపోతది. ఇద్దరు మహానుభావులకు వానలతో రోడ్లన్నీ చెరువుల్లా నిండిపోయి ఉన్నది కానొస్తలేదో ఏమో. బహుశా ఇలా రుబాబుగా వెళ్లి చెరువుల్లోనే ఇరుక్కుపోతారు. అందులోంచి బయటకు వద్దామన్న బైక్ కిటంగా స్టార్ట్ కాదు, బైక్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. మరి ఏం చేస్తాం, అంతా వాళ్ళు కోరి తెచ్చుకుందే కాబట్టి భరించాలి బ్రో, తప్పదు. ఇక ఆ బైక్ ని పడవలెక్క చేసి వచ్చేయుర్రి. ఈడ దోస్తులంతా కలిసి బర్త్డే జరుపుకుంటుండ్రు. అయితే బర్త్డే బాయ్ కేక్ కట్ చేసిండో లేదో క్షణాల్లోనే కేక్ ఖతం అయిపోతది. అసలే బర్త్డే బాయ్ అవాక్కయ్యి ఏడుస్తుంటే ఈయన మళ్ళీ వచ్చి మిగులున్న చూర చూర ముక్కల్ని కూడా లాగిస్తాడు. దెబ్బకు బర్త్డే బాయ్ కి మండినట్టుండి ఎట్లా ఉరికిస్తున్నాడో చూడుర్రి ఆయన్ని. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడి అక్కను చూడండి, ఇంట్లోకి వెళ్ళి బయట మార్కెట్ కి వెళ్తుంది అనుకుంటున్నారా? అక్కాయి డాన్స్ చేస్తుంది. అయినా ఇవేం రీల్స్ ఏమో. అదేదో ఇంట్లోనే డాన్స్ చేయొచ్చు కదా అక్క, బయట రోడ్డు మీదకి వచ్చి చేయాలనా? పిల్లలు ఎవరైనా దడుచుకుంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో మరి దోస్తులు, ఇది ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కూడా కొట్టండి. అట్లనే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.